కమిషన్లో చూస్తున్నా ఒకటి కాదు రెండు కాదు దాదాపు 4-5 ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏదైతే లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు ధరణి ఉంది మరొకటి అంటుండే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందా? కేసీఆర్ జైలుకు వెళ్ళక తప్పదంటారా? ఒకటి జైలు కుదరప్పుడు కామెంట్ చేయను కానీ ఖచ్చితంగా రకరకాల అంశాలు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి కదా, వాటిలో నిజాలు ఏంటో నీకు తేల్చాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి సిస్టమ్ లో ఓవరాల్ కస్టోడియన్ ఎవరు అనేది ఆయన మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి. సిస్టమ్ మొత్తానికి అది అధికారులకు కానీ వాళ్ళు చేసే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ కానీ వేరియస్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఎంటైర్ బడ్జెట్ కి కస్టోడియన్ ఆయన, మన వెల్ఫేర్ కూడా కస్టోడియన్. కాబట్టి ఇదంతా తెలియదు. ఎవడో గొట్టంగాడు మధ్య ఇంటర్వ్యూలో అన్నాడు, ఆ కాగితం వాడు తెలుసా మీకంటే ఎవడా గొట్టంగాడు 100 వాడు కూడా అన్నాడు. అది నడవదు కదా. ఓవరాల్ కస్టోడియన్ నువ్వేనా, అది మంచి అయినా చెడైనా నువ్వేనా. మీకు జ్ఞాపకుంటే కేఎల్ మిశ్రా, లాలూ శాస్త్రి అంత పెద్ద రైల్వే వ్యవస్థలో వాళ్ళకి ఏం సంబంధం ఉందని ఓ చిన్న యాక్సిడెంట్ అయితే మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని రాజీనామా చేశారు గతంలో. ఆ ప్రమాణాలు ఇప్పుడు పాలిటిక్స్ లో లేవు, అది వేరే అంశం. కానీ సో ఓవరాల్ గా వాళ్ళు ఇన్ఛార్జ్ ఉంటారు, ఆయా శాఖలకు మంత్రులు ఉంటారు, ఓవరాల్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ కి ముఖ్యమంత్రి ఉంటాడు. కాబట్టి ఇది నాకు తెలియకుండా జరిగిందనో లేదా నేను చెప్తే వాడు చేయలేదనో వాడు చేసిన అంటే వీళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే రకరకాల అభియోగాలు. గతంలో మనం బీజేపీ యొక్క ఫేట్ చూసాం కర్ణాటకలో 40% కరప్షన్, ఎవరు కాంట్రాక్ట్ ఆత్మహత్య చేసుకుని 40% ఇస్తే పనులు కావట్లేదు అంటే మొత్తం గవర్నమెంట్ గా 40% అడ్డుకుంది. వాడు అవినీతి రహిత మా పరిపాలన అనేది గాలి పోయాడు, ఓటమి పాలయ్యాడు. అదే పద్ధతిలో ఇక్కడ సీఎంఏ చెప్పుకున్నాడు, మాజీ సీఎం ఏమన్నాడు, మా వాళ్ళు దళిత బంధు కూడా వదిలిపెడతలేదు, అసలు 30% తీసుకున్నాడు. ఆయన కామెంట్ అంటే అన్ని స్కీములో డబ్బు తీసుకుంటారు, చిట్టా ఉందన్నాడు. సో అది ఏమైందంటే ఇన్స్టిట్యూషనల్ అయిపోయింది ఆ కరప్షన్. ఇన్స్టిట్యూషనల్ అయిన సందర్భంలో విపక్షాలుగా అలాంటి వాళ్ళందరూ కూడా ప్రజలు అధికారం ఇవ్వడానికి కారణం ఏంటి? అసలు మీరే అన్నట్టుగా డిఫరెంట్ పరిపాలన ఉండాలన్నది. పరిపాలన అనేది యథావిధిగా కొనసాగుతుందండి. ఈ ఇష్యూస్ అనేది ఫ్యూ నెంబర్స్, ఈ మొత్తం అడ్మినిస్ట్రేషన్ లో 1000-1500 దేవి తెలుసు, అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చాడు కదా. కానీ ఒక విషయం దిలీప్ గారు, ఇప్పుడు గతంలో ప్రభుత్వాలు మారినప్పుడు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. అంటే మీరు రాగానే వారిపైన విచారణ, వారు రాగానే ఇప్పుడు సరే ఇది అనుకుంటే నిన్న చూసాం ఏంది ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి అధికారంలాగా రాగానే గత ప్రభుత్వం ఏం చేసిందో ఇది చేయాలంటే ఎందుకు ఈ పరిస్థితి వస్తుందని. గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదు. మీరు సీనియర్ నాయకులు, మీరు చూసి ఉంటారు. గతంలో పాలన అధికారం మారినప్పుడు సో మొత్తం ప్రజలకు ఏం కావాలో అది చేసేవాళ్ళు. ఇప్పుడు అది పక్కకు పెట్టి మొత్తం ప్రతి ఒక్కరు దీనిపైనే పెట్టారు. గతంలో ఉన్న వాళ్ళని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటా అంటే అడ్మినిస్ట్రేషన్ ఆగదు, ఇది పెద్ద వ్యవస్థ. ఈ వ్యవస్థ నడుస్తూనే ఉంటది. ఇందులో కరప్షన్ ఉన్న చోట కొన్ని విజిలెన్స్ ఏజెన్సీ కావచ్చు, సిఐడి కావచ్చు, ఏసీబీ కావచ్చు, మనం దానికి యాక్టివేట్ చేస్తాం. ఎందుకంటే రకరకాల కంప్లైంట్స్ మనమే చెప్పాం కదా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు యథేచ్ఛగా తెలంగాణ లూటీ చేసుకున్నారు. మీరు మాట అన్నారు కదా, మనం ఈసారికి బంగారు పిల్లలు తెలంగాణ చెప్తే ఈ హెరాఫేరీ ఏంటని. ఇది జరిగింది. మరి 10 years లో జరగకుండా కంట్రోల్ చేసి పారదర్శకంగా ఉండి కాస్త జవాబుదారీగా పరిపాలన చేస్తుంటే ఈ ఆస్కారం ఏర్పడేది కాదు. లక్షాది ఒక్క శివబాలకృష్ణ పట్టుకుంటే 1500 కోట్లు దొరుకుతాయండి. ఒక్కడిని పట్టుకుంటే మీరు ఒక చిన్న స్కీమ్, అది గొర్రెల స్కీమ్ అన్నది ఎన్నో రకాల బెనిఫిషియరీ స్కీమ్స్ లో చిన్న స్కీమ్, అందులో 700 కోట్లు స్కామ్ అవుతాడు. ఇవన్నీ కూడా ఎక్కడ ముట్టుకున్నా కూడా మనం తేనె చుట్టూ ధరించినట్టే ఉంది. సో దాంట్లోంచి వచ్చేటువంటి పాండోరాస్ బాక్స్ ఓపెన్ చేసినట్టు ఉంది. కాబట్టి దాన్ని మీరు ఓన్లు కూడా చేయలేరు కదా. మీరు డే టు డే అడ్మినిస్ట్రేషన్ మానేసి అదే పనిగా ఈ పని మీదనే పడ్డారంటే తప్పు. వ్యవస్థ లోపల ఏ సంస్థ చేసే పని ఆ సంస్థ చేసి ఉంటుంది. మనం ఎందుకు దాని గురించి చర్చిస్తామంటే పొలిటికల్ పీపుల్ ఇన్వాల్వ్ అయినప్పుడు సెన్సేషనలైజ్ అవుతుంది. అది మీడియా కావాల్సిన అంశాలు అవే, కాబట్టి సెన్సేషనలైజ్ అవుతుంది. అదర్వైజ్ డే టు డే అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక మ్యాసివ్ స్ట్రక్చర్. అది యథావిధిగా కొనసాగుతూనే ఉంటాయి. స్కీములు కానీ లేకపోతే పరిపాలన కానీ సంధించి ఈ పక్కకు పెట్టేసి ఈ వీళ్ళబట్టి కేసీఆర్ ఎప్పుడు జైలుకు పంపుదాం అన్నది మా ధ్యేయం కాదు. అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి నిజమా కాదా నేను అదే అంటున్నా. ఇవన్నీ చూస్తూ ఉంటే దిలీప్ గారు ఇప్పుడు ఏమంటున్నారు, ప్రతి శాఖకు ఒక మంత్రి ఉంటారు. సో అల్టిమేట్ గా అటు ఇటు తిరిగి ఎట్టిపోతుంది, ఇటు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి ఆయన దగ్గర వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను అదే అంటున్నాను, ఏ శాఖకి వెళ్ళినా కూడా లాస్ట్ ముఖ్యమంత్రి చేశారా, నేను అదే అంటే లాస్ట్ వరకు వెళ్తే, ఇది చివరి వరకు వెళ్తే ముఖ్యమంత్రి చుట్టే ఉచ్చు బిగించే అవకాశం కనబడుతుందా ఈ పరిస్థితి చూస్తే? ఇప్పుడు ఒకటంటే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెలిస్కామ్ ఉంది. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, పొద్దున్న నాకు ఇవ్వడం తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తాడు. అది నేను చదువుకుంటానని వాడు ఎట్లా తెచ్చిండు, మీ ఇంట దూరి తెచ్చిండా, నీ ఫోన్ ట్యాబ్ తెచ్చిండా, నాకెందుకు భయ్, నాకు కావాల్సిన ఇంటెలిజెన్స్ రిపోర్టు. అది వాడి బాధ, వాడి హెడేక్ అన్నాడు. కొన్ని సందర్భాల్లో రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ లేకుండా కూడా అధికారులు మంత్రులను ప్లీజ్ చేయడానికి, ముఖ్యమంత్రిని ప్లీజ్ చేయడానికి కాస్త ఎక్సెస్ బిహేవ్ చేస్తారు. ఆ ఎక్సెస్ బిహేవియర్ దగ్గర హెరాస్మెంట్ ఉంటుంది,
రకరకాల అన్డెమోక్రటిక్ ప్రాసెస్ ఉంటాయి. అవి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇట్లాంటివి మనం డెమోక్రసీ టాలరేట్ చేయదు కాబట్టి ఎవరో ఒకరు ఫిక్స్ అవుతారు. ఒకవేళ రిటర్న్ ఇన్స్ట్రక్షన్ సీఎంఏ ఇవ్వడు, మాజీ సీఎం, మీరు టెలిగ్రామ్ ఎట్లా ఫిక్స్ చేస్తారా అని నేను అంటాడు, ఆయన చెప్పిన చేసిన ఉండదు. ఎందుకంటే మీరు వితౌట్ రైటింగ్ మీరు అఫీషియల్ గా ఫోన్ ట్యాపింగ్ చేయలేరు. అది కనుక మీరు కోర్టులో పోతే నోటి మాట చెప్పినోడిది చెల్లదు, అప్పుడు ముఖ్యమంత్రి అందులో తప్పించుకోవచ్చు. కానీ ఎక్కడైనా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మీరు లోపాయకార ఒప్పందాలు జరిగాయి, ఏ ఇన్వాల్వ్మెంట్ సపోజ్ పవర్స్ దాని మీద కూడా అట్లాంటి కామెంట్స్ వస్తున్నాయి. జడ్జే కామెంట్ చేస్తారు, రిటైర్డ్ జడ్జి గారు. సో అందులో కనుక అసలు 10 రూపాయలకు కావాల్సిన కరెంట్ మీరు 20 రూపాయలకు కొన్నారని ఎస్టాబ్లిష్ అయింది అనుకుందాం. మరి ఎవరైతే దాంట్లో ఖచ్చితంగా మనం ఫ్రేమ్ చేసి వాళ్ళు పనిష్మెంట్ అయితే ఇవ్వాల్సిందే కదా. సో ఇట్లాంటివన్నీ ఒక్కోటి బయటపడటం మనం సంచలనాలుగా మనం చూడడం అనేది జరుగుతుంది. దానికి డెఫినెట్గా పర్యవసానం ఉంటుంది. అవసరమే ఉంటే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. దేవి ప్రసాద్ అంటున్నాడు, నీకు తెలిసిన నిజాలు దానికి మీరు సిద్ధంగా ఉన్నామంటే మరి ఎంక్వైరీ జరగాలి కదా. ఇదే పనిగా అదే పని పెట్టుకొని వేరే అడ్మినిస్ట్రేషన్ పక్కకు పెడితే అది వేరే విషయం. అది రెగ్యులర్ జరుగుతుంటది. ఇవన్నీ కూడా సెన్సేషన్ అయినటువంటి కరప్షన్ ఛార్జెస్ కాబట్టి వీటిలో ఉన్న మనమే అన్నిసార్లు అన్నాం కాబట్టి నిజమా కాదా తెలవాల్సినటువంటి ఒక హక్కు ప్రజలకు ఉంది. రైట్. రామ్మోహన్ రావు గారు, మీరేం చెప్తారు? ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్న